సరిపెట్టేసింది. అంటే దీని వెనుక ఎవరు ఉన్నారు? ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న వ్యక్తి దీని వెనుక ఉన్నాడు కనుకనే ఏసీబీ ఆ రోజు చర్యలు తీసుకోకుండా వెనక్కి వచ్చింది. ముఖ్యమంత్రి గారి సన్నిహిత వ్యక్తుల యొక్క ఒత్తిడి ఉంది కనుకనే ఎంఆర్ఓను సస్పెండ్ చేయకుండా కేవలం ట్రాన్స్ఫర్తో సరిపెట్టినారు. దీని వెనుక ప్రభుత్వ పెద్దలు అత్యంత కీలక వ్యక్తులు ఉన్నారు కనుకనే లోతైన విచారణ జరగలేదు. ఇప్పుడు ఎంఆర్ఓ ఫైల్ చేస్తే అది కలెక్టర్కి తెలిసి జరిగిందా, ప్రభుత్వ పెద్దలకు తెలిసి జరిగిందా? ఏ ధైర్యం మీద ఎంఆర్ఓ ఆర్డీఓ ఆర్డర్ను ధిక్కరించి, పై అధికారి ఆర్డర్ను ధిక్కరించి ఇది ప్రైవేట్ వ్యక్తులకు ఇంత విలువైన భూమిని కట్టబెట్టిండు? ఆయనకు అంత ధైర్యం ఉంటుందా ఒక తహసీల్దార్కు? ఆల్రెడీ నీ పై అధికారి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని తేల్చిండు, దీన్ని కాపాడమని నీకు డైరెక్షన్ ఇచ్చిండు, దీన్ని నిషేధిత జాబితాలో పెట్టమని నీకు డైరెక్షన్ ఇచ్చిండు. దానికి భిన్నంగా 4 రోజుల్లోనే నువ్వు ఇది పట్టా భూమని ఆర్డర్ ఇచ్చే ధైర్యం తహసీల్దార్కు ఎక్కడిది? ఇన్ని వేల కోట్ల రూపాయల ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసిన ఎంఆర్ఓకు కేవలం ట్రాన్స్ఫర్ రూపంలో ఎందుకు కాపాడుతున్నారు? ఎంఆర్ఓ కాపాడడం వెనుక ఉన్న పెద్దలు ఎవరు? ఇవన్నీ బయటకు రావాల్సిన అవసరం ఉంది. యాక్చువల్లీ ఇలా సర్ప్రైజ్ ఏంటంటే అసలు ఎంఆర్ఓకు ఆయన పార్టీయే కాదు. ఈయన హైకోర్టులో ఎందుకు అఫిడవిట్ వేసిండు? ఆల్రెడీ ఆర్డీఓ వేసిన తర్వాత ఈయన వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దీన్ని జీపీ ఎట్లా అలౌ చేసిండు? దీన్ని కలెక్టర్ ఎట్లా అలౌ చేసిండు? ఇది ఒక పార్ట్. ఇందులో ఎంఆర్ఓ లాస్ట్ నేను మీకు చదివి వినిపించిన లాస్ట్ బట్ 1 పేరాగ్రాఫ్లో వీళ్ళ పేర్లు మొత్తం భూభారతిలో ఎక్కించండి అని చెప్పి కూడా ఎంఆర్ఓ గారు రాశారు. ఆయన రాయడం, భూభారతిలో ఎక్కించడం కూడా జరిగిపోయింది. దీస్ ఆర్ ఆల్ ద డాక్యుమెంట్స్. మొత్తం 170 ఎకరాలు భూభారతిలో ఎక్కించేసింది. ఏ రోజు ఎక్కించిండ్రు? అయితే దాంట్లోకి పోయే ముందు అసలు భూభారతి చట్టం ఏం చెప్తుంది, మన రాష్ట్రంలో ఉన్న భూభారతి చట్టం ఏం చెప్తుందో కూడా చదివి వినిపిస్తారు. భూభారతి చట్టం ఏం చెప్తుందంటే mutation in other cases, any person or a person who acquire rights over land through various modes stated in clauses H and S of subsection 12 of section 2 and seeking mutation shall make an application in the prescribed format to the RDO through the website prescribed for this purpose. On receipt of the application, the RDO shall within the time prescribed determine as to whether and if so in what manner the record of rights may be amended